వాటు ఈవెంట్లో ఎన్టీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి ఎవరిని ఉద్దేశించి ఎలాంటి కామెంట్స్ చేశారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రసాద్. సార్, ఎన్టీఆర్ గారు వాటు ఈవెంట్లో కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అంటే ఆ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేశారు? యాక్చువల్గా నిన్న వాటు ఈవెంట్లో చాలా క్రౌడ్ వాటి మీద చాలా రసవత్తరంగానే జరిగిందని చెప్పాలి. కాకపోతే నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎవరు ఆపలేరు అని మాట్లాడటం కొంచెం అంటే ఇంత ద్వంద్వ వైఖరిలా కనపడింది. అంటే ఎవరు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆయనకి నచ్చిన వాళ్ళు, ఆయన అంటే అభిమానంతో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, తప్పే ఆయన అంతట్లో తప్పే ఉంది, ఆయన టాలెంట్ కదా, ఆయన ఎవడు ఆపుతాడు, ఆయన ఢీ కొట్టేవాడు ఎవడైనా ఉన్నాడా ఇండస్ట్రీలో అని కూడా మాట్లాడుకోవచ్చు. అవును. మరో యాంగిల్లో అంటే ఇది ఎట్లా అయిపోయిందంటే ఈ మధ్యకాలంలో రాజకీయాలకి సినిమా ఇండస్ట్రీకి కొంత లంకి పెట్టుకొని మాట్లాడడం అనేది అలవాటుగా మారింది. గతంలో అంటే 2024 ఎలక్షన్స్కి ముందు బన్నీ గారు ఏదైతే అక్కడికి నంద్యాల వెళ్ళారో ఆ తర్వాత అనుకోకుండానే సోషల్ మీడియా వేదికగా అతనికి వాళ్ళ కుటుంబ సభ్యులు, అంటే వేరేగా పేరు చెప్పక్కర్లేదు అనుకుంటా, ఆ కుటుంబ రిలేషన్స్ వాళ్ళకి కోల్డ్ వార్ నడిచింది మెయిన్ ఫ్యాన్స్ మధ్యలో. తర్వాత ఇప్పుడు ఏదైతే లోకేష్ గారు, మంత్రి లోకేష్ గారి తల్లి గారిని గత ప్రభుత్వం హయాంలో అసెంబ్లీ సాక్షిగా అవమానించారో, కొన్ని రకాల ఇష్యూస్ వేరే అంటే వైసీపీ వాళ్ళు ఎన్టీఆర్ గారి కటౌట్లను కానీ ఎన్టీఆర్ గారి బ్యానర్లు వాడుకున్నా కూడా ఎన్టీఆర్ గారు ఎక్కడ ఖండించకపోవడం, ఆ తర్వాత బాలయ్య గారిని మీడియా వేదికగా చాలా సందర్భాల్లో అడిగినప్పుడు అది ప్రశ్న నన్ను అడుగుతారంటే వాడిని అడగాలి అన్నట్టుగా బాలయ్య గారు చెప్పడము చాలా సందర్భాల్లో అది వైరల్గా మారింది బాగా. అయితే ఎక్కడ ఏ విషయంలోనూ స్పందించని యంగ్ టైగర్ గారు చాలా రోజుల తర్వాత ఈ విధంగా మాట్లాడడం అనేది కొంచెం కొత్తగా అనిపించింది. జనరల్గా అలా కూడా ఎప్పుడు మాట్లాడ్డా ఆయన, ఎప్పుడు ఫ్యాన్స్కి రుణపడే ఉంటాను, తాతగారి పేరు, తండ్రి గారి పేరు, అన్నయ్య కళ్యాణ్ రామ్ గారి పేరు కూడా ఎప్పుడు చెప్తారు. నిన్న కళ్యాణ్ రామ్ గారు వచ్చినట్లేరు నాకు తెలిసి, ఎందుకంటే అది డ్యూయల్ ఇద్దరు హీరోలు మల్టీ స్టార్ సినిమా కాబట్టి. లేదంటే ఎన్టీఆర్ గారి సినిమాకి కళ్యాణ్ రామ్ గారు వస్తారు, మేబీ ఆయన షెడ్యూల్లో బిజీగా ఉన్నారేమో. సో అట్లాగా మాట్లాడే వ్యక్తి, ఫ్యాన్ కోసం ఎంతైనా తాపత్రయపడతాన వ్యక్తి ఇట్లా నేను అతను ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎవరు ఆపలేరు అనే దాని మీద అప్పుడే సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా ఎవరికి నచ్చిందన్నట్టుగా వాడు రాసేసుకుంటున్నాడు. ఎందుకు రాసేసుకుంటున్నారు? సరిగ్గా 1 day బ్యాక్ 2 days బ్యాక్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అయిన నేపథ్యంలో ఆయనకి శుభాకాంక్షలు చెప్తూ మంత్రి లోకేష్ గారు ట్వీట్ చేశారు. సో సరిగ్గా ఈ టైంకి ఈయన కూడా ఎన్టీఆర్ గారు కూడా రామోజీరావు గారి సినిమా నిన్ను చూడాలని సినిమాతో కెరీర్ స్టార్ట్ అయింది. ఆయనది కూడా సుమారుగా 25 years అయిపోయింది. 99 98 సరిగ్గా గుర్తులేదు నాకు. అప్పుడు వచ్చింది అంటే 2000లో రిలీజ్ అయినట్టుంది ఆ సినిమా. అప్పటి నుంచి ఆయనకు కూడా ఇప్పుడు 2025 అంటే 25 ఏళ్ళు అయింది ఎన్టీఆర్ గారికి. ఆయనకి 50 ఏళ్ళు అయింది. 25 ఏళ్ళు పెద్ద ఎక్కువేం కాదు 50 ఏళ్ళతో పోలిస్తే. బట్ సీనియర్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఈవెన్ ఎన్టీఆర్ గారి 100వ జయంతి ఉత్సవాలకు కూడా ఎన్టీఆర్ కార్యక్రమానికి రజనీకాంత్ గారు చీఫ్ గెస్ట్గా కూడా వచ్చారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని పొగిడారనే వైసీపీ వాళ్ళు కడుపు మంటతో రజనీకాంత్ గారు కూడా తిట్టిన సందర్భాలు మనం చూసాం. సో అట్లాంటి నేపథ్యంలో రజనీకాంత్ గారి కోసం స్పెషల్గా లోకేష్ గారు ట్వీట్ చేశారు. అయితే ఎన్టీఆర్ గారికి కూడా ఎందుకు చేయలేదు అనేది కాన్సెప్ట్. గత కొద్ది రోజులుగా కొద్దేళ్లుగా ఎన్టీఆర్ గారి టాపిక్ ఎక్కడ వాళ్ళు ప్రస్తావించట్లేదు. ఈవెన్ పార్టీ గురించి కూడా ఎన్టీఆర్ గారు ఎక్కడా ప్రస్తావించట్లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఎన్టీఆర్ గారు పరామర్శించినట్టు దాఖలాలు చూడలేదు. ఆయన విడుదలై బయటకు వచ్చిన తర్వాత ఆయనకి కొన్ని ఆపరేషన్ అయింది, తర్వాత కొన్ని రుగ్మతలతో బాధపడినప్పుడు ఆ సర్జరీలు ఏవో అయ్యాయి, అప్పుడు కూడా ఆయన పరామర్శించినట్టుగా ఎక్కడ మనం చూడలేదు. మేబీ ఫోన్లో మాట్లాడారేమో తెలియదు, ఫోన్లో మాట్లాడితే ఆ వార్త కూడా మనకు వచ్చి ఉండేది, బట్ రాలేదు. సో అలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ గారికి ఎవరు విమర్శించలేదు, ఎవరు తప్పుపట్టలేదు. ఈవెన్ లోకేష్ గారు కూడా రజనీకాంత్ గారికి శుభాకాంక్షలు చెప్పారు కానీ ఎన్టీఆర్ గారు చెప్పలేదు. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ యొక్క అభిప్రాయం. ఇక్కడ ఈయన కూడా ఆయన ఆశీస్సులు ఉన్న వరకు అంటే నాకు ఆయన ఒకటే ముఖ్యం, మిగతా ఏది నాకు ముఖ్యం కాదు అనే ధోరణిలో అర్థం తీసుకుని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సినిమాకి రాజకీయాలు ముడిపెట్టే ఈ విధంగా వైరల్ అవ్వడం అనేది సోషల్ మీడియా
రెగ్రెస్గా వచ్చిన నేపథ్యంలో ఇవి ఎక్కువ అయిపోయాయి. ప్రతి ఒక్కడు ఒక ఛానల్ పెట్టాడు, ఒక బ్లాగ్ పెట్టాడు, దాంట్లో వాడి బ్లాగ్లో కానీ వాడి ఛానల్లో కూడా వాడికి నచ్చినట్టుగా వాడికి అర్థమైనట్టుగా రాసుకోవడం అనేది ఆనవాయితీగా కనబడుతుంది. సో ఆయనకి ఫేవర్గా ఉండేవాళ్ళు ఆయన మాట్లాడడం తప్పేముంది అనే ఉండొచ్చు. ఆయన పద్ధతి ఏదైతే నచ్చలేదో ఆ పద్ధతి నచ్చిన వాళ్ళు ఈయన ఏంటి అంటున్నారు, ఎవరు ఆపలేరంట, ఈయనకు అంత ఇదా అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. అవును. సో ఇక్కడ అంశం ఏంటంటే ఈయన ఇలా మాట్లాడటం, లోకేష్ గారు అంతకు ముందు రోజు ఈ విధంగా ట్వీట్ చేయడం, ఈ రెండు క్లబ్ చేసి కొంతమంది మేధావులు చేస్తున్న అంశం ఇది. సరే, ఇదే క్రమంలో అంటే కూలీని ఉద్దేశించి ఎన్టీఆర్ గారు ఏమైనా ఈ వడ్డనడం జరిగిందా? కూలీని ఉద్దేశించి అంటారు. ఇప్పుడు ఇండస్ట్రీ పచ్చగా ఉండాలంటే సినిమాలు వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి. ఎప్పుడు 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి పని దొరుకుతూ ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. బట్ అది అఫ్కోర్స్ తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన భారీ చిత్రం. అది కూడా పెద్ద భారీ క్యాస్టింగ్. రజనీకాంత్ గారు, కింగ్ నాగార్జున గారు ఫస్ట్ టైం యాంటీ రోల్ చేస్తున్నారు. తర్వాత సూపర్ స్టార్ ఉపేంద్ర గారు, అమీర్ ఖాన్ గారు, సత్యరాజ్ గారు, ఇంత పెద్ద సీనియర్ ఆర్టిస్టులు చాలా ఉన్నారు. అది చిన్న సినిమా ఏం కాదు. సన్ పిక్చర్స్ అంటేనే వాళ్ళు భారీగా ఉంటుంది. ఇకపోతే వార్ 2 కూడా హృతిక్ ఎన్టీఆర్ కాంబినేషన్లో కూడా నిన్న అసలు హృతిక్ కూడా చాలా తెలుగు పదాలు కొన్ని అందరికీ నమస్కారం అని చెప్తూ, మీ అందరికీ అన్నయ్య అయితే నాకు తమ్ముడు తారక్ అని కూడా చెప్పడం తెలుగులో. అంటే ఆ వాయిస్ కి అది కరెక్ట్గా పలికిన 2 పదాలైనా చక్కగా తెలుగు మాట్లాడాలని అనిపించింది. సో అంటే ఎన్టీఆర్ క్రేజ్ పరంగా ఆయన కూడా ఇది అయ్యాడు. ఆయన కూడా ఎప్పుడు ఆల్మోస్ట్ 99, 2000 కహోనా ప్యార్ హై ఆ టైం నుంచి హృతిక్ కూడా మంచి స్టార్డమ్ కదా. అంటే ఓవర్ నైట్లో సూపర్ స్టార్ అయ్యాడు ఆయన. ఒక ప్రొడ్యూసర్ కొడుకు అయ్యిండు కూడా. ఆయన మొదట్లో స్కూల్ స్టేజ్లో నత్తిగా మాట్లాడేవాడట. అలాంటిది ఓవర్కమ్ అయ్యాడు. ఏదో స్పోర్ట్స్ ఆడుతున్నాడు, బ్యాక్ పెయిన్ వచ్చి ఇంకా డ్యాన్సే చేయకూడదు అంటే దాన్ని అధిగమించి మంచి డ్యాన్సర్గా పెర్ఫార్మెన్స్ కూడా ఈ రోజుకి ఇండియన్ స్క్రీన్ మీద మంచి డ్యాన్సర్స్ లిస్టులో ఆయన పేరు కూడా ఉంటుంది, హృతిక్ పేరు కూడా. సో అటువంటి పర్సన్, ఇద్దరు మంచి డ్యాన్సర్స్, మంచి సినిమా వచ్చింది. ఆయన స్టైల్లో ఆయన మాట్లాడాడు. ఎన్టీఆర్ స్టైల్లో మాట్లాడినప్పటికీ నన్ను ఎవరు ఆపలేరు, మీ అందరు అండదండలు ఉంటే నేను ఎప్పటికి ఇలాగే చేస్తుంటానని ఇప్పుడు పద్ధతిగానే మాట్లాడేవారు ఎన్టీఆర్. బట్ నన్ను ఎవరు ఆపలేరు అనే సెన్స్లో మాట్లాడడం చెప్తాను కదా. మీడియా, సోషల్ మీడియా ఎలా ఎవరికి నచ్చినట్టు రెడీ ఉంటారు కదా వాళ్ళు, ఇక ఎక్కడ ఏ వాడు దొరుకుతుందా అని చెప్పేసి. ఈవెన్ లోకేష్ గారు కూడా 50 ఏళ్ళు అనుభవం ఉన్నవాడికి శుభాకాంక్షలు చెప్పడం వేరు, ఇప్పుడున్న వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడం వేరు. అలా అనుకుంటే ప్రతి ఒక్కరికి చెప్పుకురావాలి. ఇప్పుడు ఈయన తర్వాత బన్నీకి చెప్పాలి, బన్నీ తర్వాత రామ్ చరణ్కి చెప్పాలి. వీళ్ళందరూ ఆల్మోస్ట్ ప్రభాసు, వీళ్ళందరూ ఒక జనరేషన్లో వచ్చిన వాళ్ళు కదా. ఈవెన్ ఎవరు మహేష్ బాబు కూడా ఆల్మోస్ట్ 98 ఇప్పుడు వచ్చాడు రాజ్ కుమార్ సినిమాతో ఆయన. అంటే మళ్ళీ రీఎంట్రీ, ముందు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినా కూడా. సో వరుస పెట్టి వీళ్ళందరికీ 25 ఏళ్ళకి శుభాకాంక్షలు, మీరు 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు అని చెప్పుకుంటూ పెట్టలేరు కదా. రజనీకాంత్ అంటే ఒక ఫుల్ ఆయన మేనియా వేరు. ఎస్పెషల్లీ టీడీపీ అని కాకపోయినా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో కానీ, ఈవెన్ టీడీపీ ఎన్టీఆర్ గారితో ఉన్న అనుబంధం రజనీకాంత్ గారికి డిఫరెంట్గా ఉండేది. సో కాబట్టి రజనీకాంత్ గారి గురించి స్పెషల్గా పెట్టుండొచ్చు. చెప్పాను కదా, ఎన్టీఆర్ గారు 100వ జయంతోత్సవాలకి పర్టికులర్గా ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఆ చీఫ్ గెస్ట్గా వచ్చి మాట్లాడాడు కూడా. ఆయన ఎన్టీఆర్ గారి గొప్పతనం గురించి, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడారు. సో ఆ పరంగా ఆయన శుభాకాంక్షలు పెట్టుండొచ్చు. ఈయన గురించి పెట్టలేదు కాబట్టి ఇంత పడదు, ఇప్పటి నుంచో కోల్డ్ వార్ నడుస్తుంది అన్నట్టుగా ఈ యాంగిల్లో తీసుకెళ్ళి ఉంటారు సోషల్ మీడియా. మనం మాట్లాడుకోవడం వాళ్ళు అంతగా పట్టించుకోరేమో అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్.